ఫ్రెండ్స్, నేను బీట్రూట్ క్యారెట్ వండుతున్నాను ఫ్రెండ్స్. మా అమ్మాయి తింది ఫ్రెండ్స్. బీట్రూట్ కొబ్బరి ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు కలర్ ఇష్టం ఉంది ఫ్రెండ్స్ మా అమ్మాయి. అందుకని మరి నేను తినేసి తను తినకపోతే బాగోదు కదా, అందుకే కొద్దిగా పులిహోర చేస్తున్నాను. పులిహోర చేస్తున్నాను అన్నమాట. ఇది మా అమ్మాయికి అన్నమాట. ఎల్చి ఇంగువ వాడతాను నేను, బాగుంటుంది. వేసుకుంటే బాగుంటుంది. దాంట్లో తీసేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేస్తున్నాను, కొంచెం నెయ్యి, చింతపండు పులుపు వేస్తున్నాను, కొంచెం పులుపు, పసుపు వేస్తాను, మిరియాలు కూడా వేస్తాను, సాల్ట్ వేస్తున్నాను, మెంతి పొడి వేస్తాను ఫ్రెండ్స్, ఇంగువ వేస్తున్నాను. ఎల్చి ఇంగువ వాడతాను నేను, బాగుంటుంది. వేసుకుంటే బాగుంటుంది. దాంట్లో తీసేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేస్తున్నాను, కొంచెం నెయ్యి, చింతపండు పులుపు వేస్తున్నాను, కొంచెం పులుపు, పసుపు వేస్తాను, మిరియాలు కూడా వేస్తాను, సాల్ట్ వేస్తున్నాను. ఒక నిమ్మకాయ ఉంది, నిమ్మకాయ కూడా వేసేస్తున్నాను. ఇది మా అమ్మాయి మట్టికే పులిహోర చేస్తున్నాను అన్నమాట. అన్నం వేస్తున్నాను ఫ్రెండ్స్. ఉంచాను కదా, అవి ఇప్పుడు వేసేసుకుంటున్నాను. కలిపేసుకుందాం. ఫ్రెండ్స్, పులిహోర అయిపోయింది. కొంచెం నిమ్మకాయ, కొంచెం చింతపండు వేసి చేశాను పులిహోరని. అంటే మా అమ్మాయి క్యారెట్ తిందో, అందువల్ల మా అమ్మాయికి పులిహోర చేశాను అనమాట. మీరు కూడా ఎలా తయారు చేస్తారు? బీట్రూట్ సారీ ఫ్రెండ్స్, బీట్రూట్ కొబ్బరి వండాను అనమాట. అది మా అమ్మాయి తిందో, అందుకని దానికి పులిహోర చేశాను. మీరు కూడా ఇలాగా వండుకొని తినండి. తిన్న తర్వాత నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి, ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ ఎప్పుడు నాకు సపోర్ట్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి ఎస్డివి సాయి ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్, చూడండి.